మొగలు నవాబు శేఖరుడ పూజ్య సభాంతరమందు సత్కళాజగమున నా పరిశ్రమ ప్రశంసితమయ్యే దిగులు సగంపు తీరి అంటాడు ఆయన ముంతాజ్ మహల్లో. అటువంటి ఇప్పుడు మొఘల్ రాజధాని ఇక్కడ లేకపోయినప్పుడు కూడా అంతకన్నా మించినటువంటి యొక్క కవి శాఖరులు, విమర్శక శాఖరులు, మహానుభావులంతా కూడా ఈ సభలో ఉన్నారు. వాళ్ళ ఎదురుకుండా నా పరిశ్రమ అసలు నేను ఊహకందకుండా ప్రశంస చేసినప్పుడు మహానుభావుడు ఉన్నాడు. కాబట్టి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నేను జాషువా కన్నా నేను గొప్పవాడిని, పోతన కన్నా నేను గొప్పవాడిని. నిజంగా నేను చెప్పడం అని కాదు. కారణం ఏంటంటే ఆ పద్యాలు చదువుతున్నప్పుడు చదివేటువంటి ఆనందం ఉంది. అంటే భావుకుడే కవి కన్నా గొప్పవాడు అని నేను బాగా దివ్యంగా నమ్ముతాను. ఎందుకంటే ఆయన రాసేటప్పుడు పద్యం ఏదో నానావస్థపడి గణాలు తీసుకుని ఇంకోటో చూసుకోకనో అది ఇప్పుడు ఈ మహా విషయానో చిన్న విషయమో పెద్ద విషయమో ఈ 4 లైన్లలో ఎట్లా ఇరికించాలని నాన్న బాధపడుతుంటాడు ఏ కవైనా సరే. అంటే ఇప్పుడు ఓన్లీ 10% ఇన్స్పిరేషన్ అండ్ 90% పెర్స్పిరేషన్. ఏ రచయిత అయినా సరే, మంచి రచయిత అయినటువంటి వాడు ఎంతో కృషి చేస్తే తప్ప మంచి రచన రాదు. అది వాడు 4 వాక్యాలే రాయండి. కాబట్టి ఆ బాధ లేకుండా ఆ రచయిత రాసినటువంటి పద్యానికి రచయిత కన్నా కూడా ఆ సమయంలో నేను జాషువా గారిని చదివేటప్పుడు జాషువాలో దూరిపోతాను, నేను పోతన గారిని చదివేటప్పుడు పోతనలో దూరిపోతాను. కాబట్టి నేనే జాషువా గారి కన్నా చాలా గొప్పవాడిని ఫీల్ అవుతాను అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటిది ఎంత గొప్ప ట్రెషర్ అది. కానీ వాటి కాలంలో చదివేవాళ్ళే కరువైపోతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. అది తెలుగు చదివేవాళ్ళే. ఏదో నా కవిత్వం చదువుతారని నేను ఎప్పుడు అనుకోను. అదేదో రాశాము, భౌభూతి ఏదో చెప్పాడు, సరే ఆయన చెప్పింది ఇప్పుడు మనం చెప్పుకోవడం మళ్ళీ. కానీ కాలం ఉంది, అది నిర్ణయిస్తుంది. కానీ ఇది నాకు అసలు ఎంత ఆనందంగా ఉందంటే మాట్లాడటానికి. భూమి గారు నేను ఎట్లా ఆయన 76 జన్మదిన రోజులు రావడం అది ఎంతో గొప్ప విశేషం. ఆయన పుట్టినరోజు నాడు నా పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఎంత గొప్ప విషయం అది. అందులో ఆవిష్కరిస్తున్నప్పుడు ఇంతమంది మహానుభావులు ఇక్కడ ఉంటాం. ఇది సాధ్యమా ఎవరికన్నా? ₹1 కోటి ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉండేటువంటి ఈ సదస్సులో ఉన్నటువంటి ప్రేక్షకులు అక్కడ వంశీ రామరాజు గారు కూర్చున్నారు, ఇప్పుడే చూసి ఆయన. ఇటువంటి వాళ్ళు సభలో నా గురించి ఆయన అలా చెప్పడం ఏమిటి? ఇది ఒక రకంగా నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు, సమయం తీసుకోండి. ఒక రకమైనటువంటి రుణానుబంధం ఏమిటి అనుకుంటారు.